తెనాలి మాజీ కౌన్సిలర్ దివంగత సూర్యదేవర సాంబశివరావు 19వ వర్ధంతిని నాయకులు ఘనంగా నిర్వహించారు. బోసు రోడ్లోని సూర్యదేవర సాంబశివరావు స్తూపం వద్ద ఆయన సతీమణి శశికళ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. స్థానిక బోసు రోడ్లోని మాజీ కౌన్సిలర్ స్వర్గీయ సూర్యదేవర సాంబశివరావు స్మారక స్తూపం వద్ద 19వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. తొలుత చంద్రావూరు పార్కు సూర్యదేవర సాంబశివరావు ద్వారం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి తదనంతరం ఆయన స్మారక స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెనాలికి ఆయన అందించినటువంటి సేవలను ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో సూర్యదేవర శశికళ, వాసిరెడ్డి సులోచన, సంధ్యారాణి, గాలి రవికుమార్, వాసిరెడ్డి శ్రీనివాస్, సూర్యదేవర బిల్లబ్బాయి, ఎన్టీఆర్ జగన్, బాలా మాస్టర్, పినపాటి రవీంద్ర, పిసిహెచ్ వెంకయ్య, దమ్ము శ్రీను, ప్రసాదు, వెంకటేశ్వర్లు, షేక్ మీరావల్లి, చాంద్ బాషా, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటికి సూర్యదేవర సాంబశివరావు గారు చనిపోయి 18 నుండి 19వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ మహోన్నత వ్యక్తిని మనం అందరం స్మరించుకుంటున్నామంటే అతను ఎంత గొప్ప వ్యక్తో మనకందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని కులాలలో కూడా ఆయనకు మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి మనిషి. ఈరోజు అతను లేకపోవటం మనకి చాలా దురదృష్టకరం. ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంకొకసారి జోహార్ సూర్యదేవరా, జోహార్ సూర్యదేవరా, జోహార్. దాదాపుగా మరి మిత్రుడు చనిపోయి 2 decades టైం అనేది కాజ్ చేయడం అనేది మరి మిత్రుడు ఇప్పుడే చెప్పుకున్నాడు. మరి ప్రజల హృదయాలలో దాదాపుగా భౌతికంగా తను మన మధ్య లేకపోయినప్పటికి కూడా ప్రజల హృదయాల్లో ఉన్నారనేది ఈ అభిమానుల వెలువే దానికి కారణంగా మరి మనం అనుకోవచ్చు. బలుగు బలహీన వర్గాలకు కానీ ఆయన చేసిన సేవలు కానీ మరి ఒక ప్రజాప్రతినిధిగా కౌన్సిల్లో ఆయన మరి మాట్లాడిన విధానాలు కానీ ప్రజలందరికీ సుపరిచితమే. మరి ఇలాంటి మహానుభావుని మరి ప్రతి సంవత్సరం కూడా మరి స్మరించుకోవటం మన యొక్క బాధ్యతగా